హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన ద రాజా సాబ్ అనే తెలుగు మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 3 గంటల 10 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు ఈ మూవీ కొన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇనిషియల్ టీజర్ అండ్ ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసినా గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ 2.0 కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ని పెంచింది. మరి ఆ హైప్ ని రీచ్ అయిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చలేదు అండ్ చాలా సార్లు పేషెన్స్ టెస్ట్ లా అనిపించింది. ఎందుకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే రాజాసాబ్ అండ్ తన నానమ్మ ఒక చిన్న ఊర్లో ఉంటారు అండ్ వాళ్ళకి కొన్ని అప్పులు కూడా ఉంటాయి. ఆవిడకి అల్జైమర్స్ ఉండటం వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటుంది. బట్ రాజాని మాత్రం వాళ్ళ తాతయ్యని చూడాలని ఉందని, ఎలాగైనా వెతికి తీసుకురావాలని కోరుకుంటుంది. ఇంతకీ వీళ్ళ ఫ్యామిలీకి ఏమైనా రాయల్ హెరిటేజ్ ఉందా, వాళ్ళ తాతయ్య బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి ఒక బిగ్ స్టార్ మూవీకి ఇంత డిసప్పాయింట్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు థియేటర్ లో కూర్చునే దాకా. ఇంట్రెస్టింగ్ ప్రిమిస్ అని చెప్పొచ్చు. హారర్, ఫ్యాంటసీ అండ్ ఎమోషనల్ డ్రామాని బ్లెండ్ చేస్తూ ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి మారుతి గారు. ఇన్ డెప్త్ డీటెయిల్స్ నెగిటివ్ సెక్షన్ లో చెప్తాను. ఒక పెద్ద సూపర్ స్టార్ హ్యూజ్ స్టార్డమ్ ని బిల్డ్ చేసుకున్నాక పాన్ ఇండియా లెవెల్లో డిఫరెంట్ జానర్స్ ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి రిస్క్ అని ఇష్టపడరు. బట్ ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీ చూస్తే యాక్షన్, మైథాలజీ, ఫ్యాంటసీ ఇలా అన్ని ట్రై చేశారు కాన్సిక్యూటివ్ గా, రిపిటేషన్ లేకుండా. బట్ ఈ మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు హారర్ అని తెలిసాక ఎగ్జైట్ అయ్యాను నేను కూడా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ గారు బాగానే యాక్ట్ చేశారు. కామెడీ టైమింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ అవన్నీ వింటేజ్ స్టైల్లో ట్రై చేశారు. మరి అవన్నీ వర్కౌట్ అయ్యా లేదా అనేది ఫ్యాన్స్ అండ్ న్యూట్రల్ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా. బట్ ఇక్కడ చిన్న కంప్లైంట్ ఏంటంటే ఆయన లుక్స్ స్క్రీన్ మీద కన్సిస్టెంట్ గా ఉండవు, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి సీన్స్ మధ్యలో. మరి అది గ్రీన్ మ్యాట్ సీన్స్ వల్ల లేదా విఎఫ్ఎక్స్ బాలేకో ఆర్ ఏ షార్ట్స్ వల్ల అర్థం కాలేదు. లీడ్ యాక్ట్రెసెస్ విషయానికి వస్తే నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ అండ్ రిద్ది కుమార్ వాళ్ళ రోల్స్ వాళ్ళు పర్లేదు అనిపించింది. పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఉండదు మూవీలో. లిమిటెడ్ స్క్రీన్ టైం ఉంటుంది రిద్ది కుమార్ కి వాళ్ళ ముగ్గురు కంపేర్ చేస్తే. సీనియర్ యాక్టర్స్ లైక్ జరీనా వహాబ్, బోమన్ ఇరానీ, సంజయ్ దత్ ఎట్సెట్రా వాళ్ళ రోల్స్ లో పర్లేదు. మరీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు బాబోయ్ అన్నట్లేం ఉండదు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన హైప్ కి అయితే మ్యాచ్ కాలేదు. మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్ పర్లేదు అనిపించింది ఈసారి. మరి గూస్ బంప్స్ వచ్చేసి ఎక్సైటింగ్ అండ్ ఇమర్సివ్ గా ఏం అనిపించలేదు. సాంగ్స్ కూడా పర్లేదు బట్ రాంగ్ టైమింగ్ లో వస్తాయి. అది ఇంకేం చేయలేము, డైరెక్టర్ అండ్ ఎడిటర్ చూసుకోవాలి. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అండ్ సంజయ్ దత్ ఉన్న సీన్స్ స్టార్ట్ అయ్యాక ఇంకా నెగిటివ్స్ చెప్పాలి అంటే పుష్కలంగా ఉన్నాయి. బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఎవరయ్యా అంటే మారుతి గారు అని చెప్పాలి. మూవీ రన్ టైం విన్నర్ ఎంత ఉందో ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ పేషెన్స్ టెస్ట్ లా ఉంటుంది. స్టార్టింగ్ గంట సేపు అయితే అసలు ఏం జరుగుతుందా అనే ఫీలింగ్ వస్తుంది. ఒక హీరో ఎలివేషన్ ఫైట్, ఒక సాంగ్, హీరోయిన్ ఎంట్రీ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కమర్షియల్ ఫార్మాట్ లో. ప్రభాస్ లాంటి పెద్ద పాన్ ఇండియా స్టార్ కి ఇలాంటి సీన్స్ అవసరం లేదు. హీరోయిన్స్ 1 by 1 ఎంటర్ అవుతూ ఉంటారు. అసలు స్టోరీ ఏంటి కలదు అనే ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. ఏదో ముక్కలుగా అది ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. బేసిక్ గా హీరో ఎంట్రీ సీన్ అసలు ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎడిటర్ గా చేసింది కోటగిరి వెంకటేశ్వరరావు అనుకుంటా క్రెడిట్స్ ప్రకారం. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది డైరెక్టర్ తో కూర్చుని రేస్ స్క్రీన్ ప్లే కోసం. నెక్స్ట్ వచ్చేసి వీక్ కాదు లేజీ స్టోరీ రైటింగ్ చెప్తాను. బేసిక్ గా ఒక ప్రాపర్ స్టోరీయే ఉండదు మూవీలో. పురాతన కాలం లాంటి కాన్సెప్ట్ ఈవెన్ రీసెంట్ గా వచ్చిన జటాధర మూవీలో కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేశారు ఇలాంటి సిమిలర్ ప్లాట్. ఒక సీన్ ఇంకో సీన్ కి సంబంధం లేకుండా ఉంటుంది. రాజు ఆర్ రాజాని క్యారెక్టర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ నానమ్మ అని అనుకుంటూ తిరుగుతుంటాడు. ఆ ఎమోషనల్ డ్రామా అంతా చాలా వీక్ గా అనిపిస్తుంది. ఆ పెద్దవాడు వచ్చిన సీన్ లో మన సింపతి ఫీల్ అవ్వకపోగా ఎదురు ఇరిటేషన్ వస్తుంది మనకి. కామెడీ సీన్స్ అయితే ఏమీ వర్కౌట్ కాలేదు నాకైతే. అట్లీస్ట్ చాలా మంది కమెడియన్స్ ని పెట్టారు లైక్ ప్రభాస్ శ్రీను, హర్ష చెముడు, సప్తగిరి, విటివి గణేష్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ మేకప్ ఏంటో ఆ విగ్గులు ఏంటో వాళ్ళకే తెలియాలి. ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా ఆడ్ గా అనిపించింది నాకైతే. దానికి తోడు మూవీ ట్రైలర్ లో చూపించిన కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఈ మూవీలో ఉండవు. పోనీ హారర్ ఎలిమెంట్స్ తో జంప్ స్కేర్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేవు. పోనీ గుడ్ వర్సెస్ ఈవిల్ లాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేవు. క్లైమాక్స్ లో అయితే డివైన్ ఎలిమెంట్ చాలా ఫోర్స్డ్ గా కనిపిస్తాయి. సహస్ర చక్రాలు, అమ్మవారి అంశంలో పుట్టాడు, ఇలా చాలా టాపిక్స్ తీసుకొస్తారు సడన్ గా. విజువల్ ఎఫెక్ట్స్, CGI వర్క్ అయితే అస్సలు బాలేదు. బడ్జెట్ ఏమో 500 crores అంటున్నారు. బట్ క్వాలిటీ చూస్తేనేమో మినిమం బడ్జెట్ మూవీస్ లాగా కూడా ఉండదు. పైగా చాలా మంది VFX సూపర్వైజర్స్ కూడా పనిచేసినట్టున్నారు క్రెడిట్స్ ప్రకారం. చాలా సీన్స్ ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. గ్రీన్ మ్యాట్ లో చేసిన తెలిసిపోతుంది. కనీసం లైటింగ్ కూడా సరిగ్గా చూసుకోరు. ఒక చిన్న పిల్లిని కూడా సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయారు. ఆ పిల్లి వచ్చిన ప్రతి సీన్ లో ఇంద్రబాబు గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ వస్తుంది. దానికి తోడు AI సీన్స్ చాలా కనిపిస్తాయి మధ్యలో. ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న మూవీలో ఇవన్నీ అవసరం అధ్యక్ష అని అనుకుంటాం. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగాలేదు. ఆ చెట్లు గానీ, ఆ కోటలో ఉండే పిల్లర్స్ గానీ,
ఆ సెటప్ మొత్తం ఫేక్ లాగా ఉంటుంది. కనీసం వాళ్ళ నాన్నమ్మ ఉండే ఇల్లు గానీ ఆ సరౌండింగ్స్ గానీ ఏదో చిన్న సెట్ లో లాగించేసారు అన్నట్లే ఉంటుంది. నేచురల్ గా ఇంట్లో ఉంటున్నారన్న ఫీలింగ్ కూడా రాదు. సినిమాటోగ్రఫీ వర్క్ బై కార్తిక్ పలని అంతగా నచ్చలేదు. విజువల్స్ అన్ని చాలా చోట్ల అవుట్డేటెడ్ కెమెరా టెక్నిక్స్ లాగా ఉంటాయి. వావ్, ఫ్యాంటసీ మూవీకి భలే క్యాప్చర్ చేశారు అన్నట్లు ఏముండదు. యాక్షన్ సీక్వెన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. పైగా నలుగురు వర్క్ చేశారంట. రామ్ లక్ష్మణ్, జాషువా, సాల్మన్ కింగ్ ఇంకెవరో చేశారు. ప్రతిదానికి గాల్లో ఎగురుతుంటారు సంబంధం లేకుండా. మినిమం కేర్ గానీ క్వాలిటీ చెక్ కూడా చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద బిల్డింగ్ నుండి రోడ్డు మీదకి హీరో దూకుతాడు అసలు ఏ సపోర్ట్ లేకుండా. అస్సలు కన్విన్సింగ్ అనిపించదు. అండ్ మాలవిక ఫైట్ ఉన్నప్పుడు కింద ఫ్లోర్ అంతా మ్యాట్స్ అండ్ స్పంజ్ లాంటి ఏరియాలో చేస్తున్నారని ఈజీగా అర్థమైపోతుంది. మూవీలో చాలా క్యారెక్టర్స్ కూడా అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, బోమన్ ఇరానీ క్యారెక్టర్ పద్మభూషణ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు. టాప్ సైకియాట్రిస్ట్ లాగా. ఆయన ఎంటర్ అయ్యాక అంత ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ ఉండదు. రన్ టైం కూడా చాలా తక్కువ. హీరోయిన్స్ గా చేసిన ముగ్గురు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గానీ రొమాన్స్ యాంగిల్ గానీ హీరో క్యారెక్టర్ తో స్టోరీలో ఇంపార్టెన్స్ గానీ ఏమి ఉండదు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఒక సాంగ్ గానీ ఏదో కామెడీ సీన్ గానీ ట్రై చేస్తుంటారు. మనకి డౌట్ వస్తుందని ఆ క్యారెక్టర్స్ చేత చెప్పించారు. హారర్ నుంచి రొమాన్స్ కి మూడ్ చేంజ్ చేస్తున్నామని. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఎడిట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ అని ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఉంది. అసలు సంబంధం లాగా ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక చంద్రముఖి, రాజుగారి గది, ప్రేమ కథా చిత్రం లాంటి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి రేజర్ స్క్రీన్ ప్లే తో అసలు ప్రభాస్ గారు దుమ్ము దులిపేస్తుంటారు ఈ మూవీలో అని హై ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ మేము ఎలా ఉన్నా చూస్తాము, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా పర్లేదు ఎంజాయ్ చేస్తామంటే నచ్చొచ్చేమో. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.